సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. నిన్న రాత్రి 8:25 ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 15 గంటల తర్వాత అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు పోసాని కృష్ణమురళిని తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఒకే ఒక్క వైద్యుడితో, అది కూడా ఎలాంటి పరికరాలు లేకుండా పోసానికి వైద్య పరీక్షలు చేశారు. అసలే పోసాని ఆరోగ్యం బాగోలేదని ఆయన భార్య, కుటుంబీకులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోసానికి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఒకే ఒక్క వైద్యుడితో వైద్య పరీక్షలు నిర్వహించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పోసాని ఆరోగ్యంపై మీడియాకు వివరాలు వెల్లడించారు డాక్టర్ గురు మహేష్. ప్రస్తుతం పోసాని ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. బీపీ, షుగర్ అన్ని నార్మల్ గానే ఉన్నాయన్నారు. గతంలో పోసాని గుండె నొప్పికి ట్రీట్మెంట్ తీసుకున్నారు. పోలీసుల విచారణకు పోసాని సహకరిస్తున్నారని వెల్లడించారు. పోసాని స్ట్రెస్ ఫీల్ అయితే ఇబ్బందులు ఎదురవుతాయని డాక్టర్ గురు మహేష్ చెప్పారు. అయితే బుధవారం రాత్రి 8:25 హైదరాబాద్లో పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 15 గంటల తర్వాత ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు చేర్చారు. అయితే హైదరాబాద్ నుంచి కడపకు చేరుకోవడానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. కానీ 15 గంటల తర్వాత పోసానిని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకురావడం కక్ష సాధింపులో భాగమేనని వైఎస్ఆర్సీపీ వర్గాలు భావిస్తున్నాయి. రెగ్యులర్గా మెడికేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటికైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. అతను చెప్పిన కంప్లైంట్స్ని బట్టి చూస్తే కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లు అనిపించింది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆల్రెడీ తీసుకుంటున్నారు. మార్నింగ్ కూడా వేసుకున్నారు. ఇప్పటికైతే ప్రజెంట్ హెల్త్ కండిషన్ నార్మల్గానే ఉంది. ఇప్పటికేం ప్రాబ్లం లేదు. అయినప్పటికీ వైటల్స్ నార్మల్గా ఉన్నాయి. లెవెల్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి. ప్రాబ్లం లేదు. సివియర్ అయితే కాదు. ఒకవేళ ఆయన ఏదైనా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయితే ప్రాబ్లం రావచ్చు. అది మనం డిసైడ్ చేసేది కాదు. దానికి కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి 2 day ఎకోస్ అవి ఎగ్జామినేషన్స్, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏదైనా స్ట్రెస్గా ఫీల్ అయితే ప్రాబ్లం రావచ్చు. ఇప్పటికైతే నార్మల్గా ఉన్నాడు. ప్రస్తుతానికి నార్మల్గా ఉన్నాడు.